హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో చూసే అందరూ కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనం ప్రతి మంత్ ఎండింగ్న నెక్స్ట్ మంత్లో ఏ మొబైల్ ఫోన్స్ వస్తాయి అనే దాని గురించి అయితే మాట్లాడుకుంటాం కదా. అయితే ఇవాళ వీడియోలో కూడా మనము నవంబర్ మంత్లో ఏ మొబైల్ ఫోన్స్ రాబోతున్నాయి అనే దాని గురించి అయితే పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఈసారి వచ్చేసరికి మనకు పెద్దగా మొబైల్ ఫోన్స్ ఏవి రావు అనుకుంటున్నా, ఎందుకంటే మనకి అక్టోబర్ మంత్లోనే చాలా మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ అయిపోయాయి. ఈ నవంబర్ మంత్లో కూడా మనకు లాంచ్ అయితే ఏదో కొద్దిగా గొప్ప మనకు లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం అన్ని మొబైల్ ఫోన్స్ లాంచ్ కాకపోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేస్తామా. ఇక ఫ్రెండ్స్, వీడియో మొదలు పెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా కింద పడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేస్తామా. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ అప్కమింగ్ మొబైల్ ఫోన్స్లో మనం ముందుగా మేడ్ ఇన్ ఇండియా మొబైల్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ మేడ్ ఇన్ ఇండియా మొబైల్ ఫోన్స్లో మనకు ఫస్ట్గా నిలబడేది మైక్రోమాక్స్ అని చెప్పొచ్చు. మైక్రోమాక్స్ వచ్చేసి ఒక కొత్త సబ్ బ్రాండ్తో మనకు మొబైల్ ఫోన్స్ అనేది తీసుకురాబోతుంది ఫ్రెండ్స్. ఈ నవంబర్ మంత్లో మనకు కన్ఫామ్గా మొబైల్ ఫోన్స్ అనేవి లాంచ్ అయితే మైక్రోమాక్స్ నుంచి అయితే వీళ్ళు తీసుకొచ్చిన సబ్ బ్రాండ్ వచ్చేసి ఇన్ అనమాట. ఇన్ అంటే ఇండియా అనే అర్థం ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చేసి ఇలా కొత్త సబ్ బ్రాండ్ అయితే క్రియేట్ చేసి ఈ సబ్ బ్రాండ్లో మనకు టోటల్గా 2 మొబైల్ ఫోన్స్ రావచ్చు అని అంటున్నారు. కానీ రూమర్స్ ప్రకారం చూసుకుంటే 3 కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. అయితే దీని యొక్క మోడల్ నెంబర్స్ అయితే ఏం లీక్ కాలేదు ఫ్రెండ్స్. మనకు రూమర్స్ ప్రకారం చూసుకుంటే 1A 2A 3A అని ఇలా మోడల్ నెంబర్స్లో రావచ్చు అని అంటున్నారు. అయితే మనం నవంబర్ 3వ తారీఖు వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్, దీని ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం. అప్పుడే మనకు ఈ మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు మన ఇండియాలో వచ్చేసి నవంబర్ 3వ తారీఖు. అయితే కొన్ని బేసిక్ స్పెసిఫికేషన్స్ మనకు మైక్రోమాక్స్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేసింది ఫ్రెండ్స్. అయితే మనకు ఒక మొబైల్ ఫోన్లో వచ్చేసి మీడియాటెక్ హెలియో G35 ప్రాసెసర్తో వస్తుంది. ఇది వచ్చేసి మీకు 7,000 8,000 ఈ బడ్జెట్లో తీసుకురావచ్చు అని అయితే రూమర్స్ ప్రకారం తెలుస్తుంది. ఇంకో మొబైల్ ఫోన్ వచ్చేసి మీడియాటెక్ హెలియో G85 ప్రాసెసర్తో రావచ్చు అని అయితే రూమర్స్ ప్రకారం తెలుస్తుంది. ఇది వచ్చేసి మీకు 10,000 12,000 ఈ బడ్జెట్లో తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ 2 మొబైల్ ఫోన్స్ కూడా మీకు 5000 mAh బ్యాటరీతో అయితే వస్తాయి. అయితే ఇవే ఫ్రెండ్స్ మనకు లీక్ అయిన ఈ 2 మొబైల్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్. అయితే ఇక పెద్దగా మనకేం లీక్ కాలేదు, మనం నవంబర్ 3వ తారీఖు వరకే వెయిట్ చేయాలి. కాకపోతే నిన్న వచ్చేసి మనకు మైక్రోమాక్స్ వాళ్ళ యొక్క ట్విట్టర్ పేజ్లో అఫీషియల్గానే మనకు వీళ్ళు ఇప్పుడు తీసుకురాబోతున్నారు కదా మొబైల్ ఫోన్స్, దాని యొక్క బ్యాక్ సైడ్ డిజైన్ అయితే లీక్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నేను ఇక్కడ మీకు వీడియో రూపంలో కూడా చూపిస్తున్నా చూడండి. ఇది వచ్చేసి మనకు X ప్యాటర్న్లో తీసుకురావడం అయితే జరిగింది. ఇది నేను హానర్ 9X డిజైన్ మాదిరిగా ఉంది. కొద్దిగా చూసుకుంటే మనకి ఈ టైప్లో తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ డిజైన్ వచ్చేసరికి. అయితే 100% మనకు ఇదే డిజైన్తో ఈ మొబైల్ ఫోన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. పక్కాగా మనకు నవంబర్ 3వ తారీఖున అయితే మన ఇండియాలో ఈ మొబైల్ ఫోన్స్ లాంచ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం లావా కంపెనీ గురించి అయితే మాట్లాడుకోవాలి. లావా కూడా మనకు ఈ మంత్లో ఒక మొబైల్ ఫోన్ తీసుకురావచ్చు అని అయితే రూమర్స్ ప్రకారం తెలుస్తుంది నవంబర్ మంత్లో. అయితే మనకు ఏ ప్రైస్ రేంజ్లో తీసుకొస్తారు, ఏ స్పెసిఫికేషన్స్ అనేవి ఇంకా ఏం కన్ఫర్మ్ కాలేదు, కానీ మేబీ తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా 10,000 లోపు తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది అని అయితే రూమర్స్ ప్రకారం తెలుస్తుంది ఫ్రెండ్స్ లావా నుంచి కూడా. అయితే ఇక నెక్స్ట్ వచ్చేసి మనం OnePlus గురించి అయితే మాట్లాడుకోవాలి. OnePlus వచ్చేసి రీసెంట్గానే మనకు యూఎస్ఏలో వచ్చేసి 2 మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. OnePlus Nord N10 5G అని, అలాగే మనకు OnePlus Nord N100 అని. ఈ OnePlus Nord N10 5G వాళ్ళు అఫీషియల్గానే కన్ఫర్మ్ చేశారు. మేము ఈ మొబైల్ ఫోన్ వచ్చి ఓన్లీ యూఎస్ఏ కోసమే తెచ్చాము, ఇక్కడ బయట ఎక్కడే కనుక లాంచ్ చేయమని వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. కాకపోతే ఈ OnePlus Nord N100 వచ్చేసి మనకు రూమర్స్ ప్రకారం దీన్ని గ్లోబల్లీ కూడా తీసుకురావచ్చు అని అంటున్నారు. అంటే మన ఇండియా కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు ఫ్రెండ్స్. ఈ OnePlus Nord N100 వచ్చేసరికి దీని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా మనకు ఆల్మోస్ట్ అన్ని లీక్ అయిపోయాయి. కుదిరితే నేను దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అది మాత్రం మీరు మిస్ కాకండి ఒకవేళ మీరు OnePlus ఫ్యాన్స్ అయితే ఈ మొబైల్ ఫోన్ కూడా మనకు నవంబర్ ఎండింగ్ నాటికైతే మన ఇండియాలో లాంచ్ కావడం మాత్రం పక్కా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి రియల్మీ కూడా ఒక 2 కొత్త మొబైల్ ఫోన్స్ అయితే తీసుకురాబోతుంది. ఈ రియల్మీ వచ్చేసి ప్రతి నెల మొబైల్ ఫోన్స్ లాంచ్ చేస్తూ యూజర్స్ని అయితే కన్ఫ్యూజ్ చేస్తుంది ఏ మొబైల్ ఫోన్ పర్చేస్ చేయాలి అని. అయితే ఈ రియల్మీ వచ్చేసి రియల్మీ 7X సిరీస్లో కొత్త మొబైల్ ఫోన్స్ అయితే తీసుకురాబోతుంది. ఈ సిరీస్లో మనకు టోటల్గా 2 మొబైల్ ఫోన్స్ ఉండొచ్చు అని రూమర్స్ ప్రకారం తెలుస్తుంది. ఒకటి వచ్చేసి మనకు రియల్మీ 7X అలాగే రియల్మీ 7X Pro అని. అయితే ఈ 2 మొబైల్ ఫోన్స్ కూడా మనకు 5G మొబైల్ ఫోన్స్ అని చెప్పొచ్చు. అయితే ఈ 5G మొబైల్స్ మనకు 30,000 లోపే మన ఇండియాకి తీసుకురావచ్చు అని రూమర్స్ ప్రకారం తెలుస్తుంది. రియల్మీ X7 వచ్చేసి స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో వస్తుంది. అదే రియల్మీ X7 Pro వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా మనకు 5G ప్రాసెసరే. అయితే ఈ 2 మొబైల్స్ కూడా మనకు 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తాయి ఫ్రెండ్స్. అయితే ఈ 2 మొబైల్స్ యొక్క ప్రైజెస్ కూడా మనకు ఆల్మోస్ట్ లీక్ అయ్యాయని చెప్పొచ్చు. అయితే ఇవేం కన్ఫర్మ్ కాదు ఫ్రెండ్స్, మేబీ ఇదే ప్రైస్ రేంజ్లో రావచ్చు అని అనుకుంటా. అదే రియల్మీ 7X వచ్చేసి 25,000 లోపు రావచ్చు. అదే రియల్మీ X7 Pro వచ్చేసి మనకు 30,000 లోపు రావచ్చు అని అయితే రూమర్స్ ప్రకారం తెలుస్తుంది. ఈ 2 మొబైల్ ఫోన్స్ కూడా మనకు ఖచ్చితంగా మన ఇండియాకి వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు
అఫీషియల్గానే రియల్మీ CEO మాధవ్ సేఠ్ గారు ఉన్నారు కదా, వాళ్ళు అఫీషియల్గానే మనకు కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. ఈ 2 మొబైల్ ఫోన్స్ కూడా ఈ నవంబర్ మంత్లో లాంచ్ చేస్తారని అయితే ఈ 2 మొబైల్స్ కూడా మనము ఈ నవంబర్ ఎండింగ్ నాటికైతే మన ఇండియాలో చూసే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే రెడ్మీ కూడా మనకు మొబైల్ ఫోన్స్ అయితే తీసుకురాబోతుంది ఫ్రెండ్స్. ఈ నవంబర్ మంత్లో వచ్చేసరికి రెడ్మీ వచ్చేసి మనకు రెడ్మీ నోట్ 10 సిరీస్ని అయితే తీసుకురాబోతుంది. మేబీ ఇది రెడ్మీ నోట్ ఎక్స్ సిరీస్ కూడా అని అంటున్నారు. మేబీ రెండిట్లో ఏదో ఒకటి అనుకోండి, కాకపోతే మనకు మొబైల్ ఫోన్స్ రావడం అయితే పక్కా ఫ్రెండ్స్. అయితే ఈ రెడ్మీ నోట్ 10 సిరీస్ వచ్చేసి ముందుగా మనకు చైనాలో లాంచ్ చేస్తారు, ఆ తర్వాత మేబీ మన ఇండియాలో లాంచ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ రెడ్మీ నోట్ 10 సిరీస్లో 2 మొబైల్ ఫోన్స్ యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ లీక్ అయిందని చెప్పొచ్చు. ఒక మొబైల్ ఫోన్ వచ్చేసి మీకు 22 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది, ఇంకో మొబైల్ వచ్చేసి మీకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మనకు ప్లస్ 108 మెగాపిక్సెల్ కెమెరాతో రావచ్చు అని అంటున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసరికి ఇది మేబీ మనకు రెడ్మీ నోట్ 10 ప్రో అయినా ఉండొచ్చు, లేదంటే మ్యాక్స్ అయినా ఉండొచ్చు. ఈ 2 పేర్ల మీద ఈ మొబైల్ ఫోన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెడ్మీ నోట్ 10 సిరీస్ వచ్చేసి మనకు మాక్సిమం 20,000 లోపే తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 20,000 పైకి వెళ్తే వీళ్ళకు అక్కడ మంచి మార్కెట్ అయితే లేదు కాబట్టి మేబీ మనకి 20,000 లోపే తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ రెడ్మీ నోట్ 10 సిరీస్ కూడా మనము ఈ నవంబర్ ఎండింగ్ నాటికల్లా అయితే మన ఇండియాలో చూడొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఇన్ఫినిక్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇన్ఫినిక్స్ కూడా మనకు ఈసారి మంచి మంచి మొబైల్ ఫోన్స్ తీసుకొస్తుంది. ఒకప్పుడు ఇది మనకు ట్రెండ్ సృష్టించేదన్నమాట. అంటే వీళ్ళు లో బడ్జెట్ ప్రాసెస్ తీసుకొచ్చి హై ప్రైస్ రేంజ్ పెట్టి వాడేవాళ్ళు, ఇప్పుడైతే ట్రెండ్ ఫాలో అవుతుందని చెప్పొచ్చు. అయితే ఇన్ఫినిక్స్ వచ్చేసి మనకు 08 అనే మొబైల్ ఫోన్ రీసెంట్గానే లాంచ్ చేయడం అయితే జరిగింది, గ్లోబలీ లాంచ్ చేసింది. నేను ఈ మొబైల్ ఫోన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. అయితే ఈ ఇన్ఫినిక్స్ 08 మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు స్పెసిఫికేషన్స్ వచ్చేసి చాలా మంచి స్పెసిఫికేషన్స్తో తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఈసారి దీంట్లో యూజ్ చేసిన ప్రొసెసర్ వచ్చేసి మీడియాటెక్ హెలియో G90T ప్రొసెసర్ అయితే యూజ్ చేశారు. మీకు ఫ్రంట్ సైడ్ డ్యూయల్ కెమెరా, అది కూడా 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది ఫ్రెండ్స్. మీకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ 5000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. అయితే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు 15,000 లోపే రావచ్చు అని అయితే రూమర్స్ ప్రకారం తెలుస్తుంది. ఒకవేళ 15,000 లోపే ఈ మొబైల్ ఫోన్ కనుక మన ఇండియాలో లాంచ్ చేశారనుకోండి, ఇక దీన్ని కొట్టే మొబైల్ ఫోనే ఉండదు అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో అంత మంచి స్పెసిఫికేషన్స్తో అయితే ఈ మొబైల్ ఫోన్ తీసుకొచ్చింది ఇన్ఫినిక్స్ కంపెనీ. అయితే ఈ మొబైల్ ఫోన్ కూడా మనము నవంబర్ ఎండింగ్ నాటికల్ అయితే మన ఇండియాలో చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము మోటరోలా అలాగే శాంసంగ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. అయితే శాంసంగ్ కూడా మనకు ప్రతి నెల ఒక మొబైల్ ఫోన్ అనేది లాంచ్ చేస్తూ వస్తుంది. అయితే మనకు ఈ నవంబర్ మంత్లో కూడా శాంసంగ్ గెలాక్సీ A41 అయితే లాంచ్ చేయొచ్చు అని అయితే రూమర్స్ ప్రకారం తెలుస్తుంది. ఇది ఒక 5G మొబైల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు 25,000 లోపే తీసుకురావచ్చు అని అయితే రూమర్స్ ప్రకారం తెలుస్తుంది. మరి చూడాలి ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో తీసుకొస్తారా, లేదంటే వాళ్ళకు ఓన్ ప్రాసెసర్తో తీసుకొస్తారా, అంటే ఎగ్జినోస్ ప్రాసెసర్తో తీసుకొస్తారా అనేది అయితే ఇంకా ఏం కన్ఫర్మ్ కాలేదు. కానీ అయితే శాంసంగ్ నుంచి A41 మొబైల్ ఫోన్ కూడా త్వరలోనే మన ఇండియాలో అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం మోటరోలా గురించి అయితే మాట్లాడుకోవాలి. మోటరోలా కూడా మనకు మొబైల్ ఫోన్ తీసుకురాబోతుంది ఫ్రెండ్స్. అదే వచ్చేసి మనకు మోటరోలా ఎడ్జ్ లైట్ అనమాట. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు 20,000 నుంచి 30,000 ఈ బడ్జెట్లో తీసుకురావచ్చు అని అయితే రూమర్స్ ప్రకారం తెలుస్తుంది. మనకు రీసెంట్గా చూసుకుంటే మోటరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ అనుకుంటా, అది చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ ఫ్రెండ్స్. అయితే దానిలాగానే ఈ మొబైల్ ఫోన్ తీసుకొస్తారా, లేదంటే మనకు స్పెసిఫికేషన్స్ తక్కువ ప్రైస్ ఎక్కువ పెట్టి తీసుకొస్తారా అని అయితే ఇంకా ఏం కన్ఫర్మ్ కాలేదు. కానీ మనకు మోటరోలా నుంచి ఒక మొబైల్ ఫోన్ ఈ నవంబర్ ఎండింగ్ నాటికల్ అయితే చూస్తాం ఫ్రెండ్స్ మన ఇండియాలో వచ్చేసరికి. అయితే ఇవే ఫ్రెండ్స్ మనకు ఈ నవంబర్లో లాంచ్ కాబోతున్న మొబైల్ ఫోన్స్ వచ్చేసరికి. అయితే ఇప్పుడు నేను చెప్పిన అన్ని మొబైల్స్ కూడా మీకు ఆల్మోస్ట్ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ లాంచ్ కాకపోయినా మనకు డిసెంబర్లో అయినా లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. కాకపోతే ఈ అన్ని మొబైల్ ఫోన్స్ కూడా లాంచ్ కావడం అయితే పక్కా ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇవాళ వీడియో నేను మీకు వచ్చేసి నవంబర్లో రాబోతున్న మొబైల్ ఫోన్స్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి అలా గ్యాజెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.